2004లో థామస్ ఫ్రాంక్లిన్ వారు మరి ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. 2004లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అది 2022 వరకు కనీసం హియరింగ్ కూడా నోచుకోలేదు. మరి మన దగ్గర డబ్బులున్నాయా? కొంతమంది డబ్బులున్న వాళ్ళు పిటిషన్ వేస్తే, ఇవాళ పిటిషన్ వేస్తే రేపు హియరింగ్కి వచ్చేస్తారు. లక్షలు కోట్లు ఫీజులు తీసుకుని లాయర్ని వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు. వాళ్ళు వెళ్ళి మెన్షన్ చేస్తారు కోర్టులో, వెంటనే హియరింగ్కి వచ్చేస్తుంది. మరి మన తరపున మెన్షన్ చేసేవాళ్ళు, మనకంత ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక స్తోమత ఇంత లేక 18 ఏళ్ల పాటు ఆ పిటిషన్ అలా హియరింగ్కి నోచుకోలేదు. 22లో పిటిషన్ హియరింగ్కి వస్తే గవర్నమెంట్ వారిని అడిగారు, సెంట్రల్ గవర్నమెంట్ వారిని. వాళ్ళు అడిగితే వాడు మాకు ఇవ్వడం ఇష్టం లేదు, క్రైస్తవులకు పొలం లేదు, వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు అన్నారు. అలాగే మరి క్రైస్తవుల పొలం లేనప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నారు అడిగితే, ఇంతకు ముందు 2004లో ఈ పిటిషన్ ఫైల్ అయినప్పుడు అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఒక కమిషన్ అపాయింట్ చేసింది. రంగనాథ్ మిశ్రా కమిషన్ అంటారు దాన్ని. రంగనాథ్ మిశ్రా కమిషన్ వారు కూలంకషంగా ఈ విషయాలన్నీ పరిశోధించి వాళ్ళంతట వాళ్ళు మరి ఒక సోషియాలజిస్ట్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషియాలజీ అని ఉంది, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషియాలజీకి సంబంధించిన 2 ప్రొఫెసర్ని వాళ్ళు అపాయింట్ చేసి నేషనల్ మైనారిటీస్ కమిషన్ తరఫున వాళ్ళ చేత ఈ ప్రాబ్లం స్టడీ చేయించారు. ఏంటంటే క్రైస్తవులకు మారిన దళితులు అలాగే ముస్లింలు వీళ్ళందరికీ రిజర్వేషన్లు ఇవ్వచ్చా లేదా అనే విషయాన్ని మీరు దేశమంతా తిరిగి, అన్ని రాష్ట్రాలు తిరిగి డేటా కలెక్ట్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. అలాగే వాళ్ళు 2 సంవత్సరాలు దేశమంతా తిరిగి సర్వే చేసి రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. దాని ప్రకారం ఏంటంటే రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ రిపోర్ట్ లో క్లియర్ గా చెప్పారు, ఇప్పటికీ కూడా 2007 గురించి మాట్లాడుతున్నాను, 2007 గురించి 60 సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చింది. దళిత స్థితిగతుల్లో ఏం మార్పు లేదు. మతం మార్పిడి వారి స్థితిగతుల్లో కానీ వారి ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతుల్లో ఎటువంటి మార్పు తీసుకురాలేదు. వాళ్ళు ఇప్పటికీ ఆ గూడాల్లోనే ఉన్నారు, ఆ మాలపల్లెల్లోనే ఉన్నారు, అదే దుర్భరమైన జీవితం జీవిస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్న దేవుడి చర్చిలు కూడా మాలపల్లెల్లోనే ఉన్నాయి, మాదిగపల్లెల్లోనే ఉన్నాయి, గూడాల్లోనే ఉన్నాయి. వాళ్ళు సామాజికంగా ఎదగలేదు ఇంతవరకు. అందులో క్రైస్తవులుగా మారిన వారికి రిజర్వేషన్ ఫలాలు అందలేదు కాబట్టి, స్కాలర్షిప్ అందలేదు కాబట్టి, సీట్లు దొరకలేదు కాబట్టి వాళ్ళు ఇంకా రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిపోయి ఉన్నారు అని చెప్పి క్లియర్ గా ఒక రిపోర్ట్ ఇచ్చి వీళ్ళందరికీ వెంటనే రిజర్వేషన్లు ఇవ్వాలి, వీళ్ళందరినీ ఎస్సీలుగా పరిగణించాలని చెప్పి వారు క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని ఆధారం చేసుకొని మరి గవర్నమెంట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అని చెప్పి వారికి రిఫర్ చేశారు ఈ రిపోర్ట్. వారు కూడా నిర్బంధంగా వీళ్ళందరూ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి, వీళ్ళకి ఎస్సీలుగా పరిగణించబడడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. అది 2010లో జరిగింది. 2010లో జరిగి ఇప్పటికీ 15 సంవత్సరాలు అయింది. దాని మీద ఎటువంటి చర్య లేదు.